హాయ్. సో మా తోటలో అయితే ఈరోజు ముల్లంకాయలు దింపబోతున్నాము. చాలా ముల్లంకాయలు అయినాయి. ముల్లంకాయలు అంటే మాత్రం చాలా ఇష్టం, బట్ మొత్తం ముళ్ళులు ఉంటాయి. చాలా అంటే వంకాయలలో చాలా టేస్ట్ ఉండేటివి అంటే ముల్లంకాయలే. మేము కోరి మరీ తెచ్చుకున్నాం. మాకైతే ముల్లంకాయనే ఇష్టము. నింపుడు వంకాయకు కూడా వేరే వంకాయలు వేసినాము. మా తోటలో అన్ని రకాల వంకాయలు వేసుకున్నాం అనమాట. ఇవి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అసలు మేము కూరగాయలు వేసుకున్నప్పటి నుంచి వేరే దగ్గర కొంటలేము కూడా. ఇక చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి. అసలు ఇవన్నీ తెంపుతున్నాము. ఈరోజు ఖాతా 2 రోజులకు ఒకసారి ఖాతా వస్తూనే ఉంది. బయట ఎలాంటి మందుల కూరగాయలు తినకుండా మేము ఓన్లీ వాటర్ పోసే పెంచుతున్నాం అనమాట. ఇక అన్ని గుత్తులు వెళ్తున్నాయి. చాలా బాగా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అసలు ఈ వంకాయలను చూస్తుంటే. మస్తు వెళ్తున్నాయి బుట్టి నిండి. మళ్ళీ ఇక్కడ పొడుగు వంకాయలు దింపింది చూడండి మా చెల్లి. పొడుగు వంకాయలు ఒక 2 దాంట్లో ఉన్నాయి చూడండి. పొడుగు వంకాయలు ఎన్ని పట్టినాయి అసలు, ఇన్ని ఖాతా. ఇవన్నీ పొడుగు వంకాయలే చూడండి. ఇగోండి మళ్ళీ పొడుగు వంకాయలు కాక బ్లాక్ వంకాయలు కూడా ఉన్నాయి మా తోటలో. అన్ని రకాల వంకాయలు ఉన్నాయి అనమాట. ఈ రోజు అయితే ఫుల్గా వెళ్ళినాయి, అసలు అమ్ముకునేంత వెళ్ళినాయి. ఇంకెవరైనా అడిగితే ఫ్రీగా పెడతాం మేము అసలు. సో మా అక్క వాళ్ళకి కూడా పంపిస్తాం అనమాట. ముల్లంకాయలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ముల్లంకాయలు ఉన్నాయి ఇంకా చూడండి. ఇవన్నీ ముల్లంకాయలే. ఇంత ఇగో చెట్టు కింద పెద్దగా అయింది. దీన్ని చూడలేదు కూడా చూడండి. ఇది విత్తనానికి పెట్టేస్తాం. ఇక విత్తనానికి పెట్టేస్తాము. ఇదొకటి ఉంది విత్తనానికి పెట్టేస్తున్నా. లాముగుంది దింపు పెద్దది ఉంది విత్తనానికి. ఇంకా అంత లావుది వండుకుంటామా? వండుకోము కూడా, అందుకే ఉండలే. డిస్కషన్స్ చూడండి ఎట్లున్నాయి. తెంపినా అది అది ముద్రలే కానీ ఇది చూపి విత్తనాన్ని. ఇగో ఇది కూడా చూడండి. తినలేక వంకాయలు బోర్ కొడతాయి. వంకాయలు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఫ్రీగా వంకాయలు పంపిస్తాము. కానీ ట్రాన్స్ఫర్ ఖర్చులు అయితే లేదంటే మా ఇంటికి వచ్చి తీసుకోపోవడం, లేదంటే మా ఇంటికి వచ్చి తెంపుకొని వెళ్ళండి. ఇంకా చాలా చాలా పట్టినాయి వంకాయలు అయితే. చిక్కుడుకాయ కూడా ఫుల్ అయింది. ఇంకా రౌండ్ వంకాయలు అయినాయి. చూడండి ఎన్ని వెళ్తున్నాయి చూడండి. తెంపనే లేదు మా అమ్మ వాళ్ళు నిన్న మొన్న. ఇట్లా చాలా అయిపోయినాయి అనమాట. సో ముల్లంకాయలు అయితే మాత్రం కరెక్ట్ మంచిగా చేసుకోవాలి. ఎంత టేస్ట్ ఉంటుందో. ఇంకొకటి ముల్లంకాయలలో నువ్వు ఏది వేయకున్నా సరే ఉప్పు కారం వేసి కూడా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రై అయితే ఇంకా ఎంత అన్నం తినాలనిపిస్తుందో అంత అన్నం తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై. ఇంత పెద్దగా అయినాయి చూడండి. చూడరు చేయరు అలాగే ఉండిపోతాయి ఇవి. ఈ కూలీ తోటలలో కూలీ ఎట్లా చేస్తారో ఏమో కానీ మేము వంగి తెంపాలంటే అమ్మా అనిపిస్తుంది. జాబులు చేసేటోళ్ళ పని అట్లుంటుంది. వంగాలన్నా పని చెయ్యాలన్నా బద్ధకం బాగా. ఆ 2 తెంపాలి. బుట్టి మా చెల్లెనే చిన్నది పట్టుకొని వచ్చింది. తెలీదు అన్ని వెళ్తాయని. ఇంకా నల్ల వంకాయలు లంగలు వేసుకోవాలి. లేవక్క అయిపోయినాయి. ఉన్నాయి ఇంకా చెట్టు కొమ్మల సాటు ఉన్నాయి. ఇంకా చాలానే ఉంటాయి. యాక్చువల్ అయితే మేము సగం చూస్తున్నాము. ఎందుకంటే మాకు ముళ్ళు చూస్తుంటేనే భయం వేస్తుంది. కూర్చుతున్నాయని అక్కడికి విత్తనం అక్కడికి. ఇంకా పిందెలు కూడా బాగా చాలా పట్టినాయి. సో ఇదైతే మా చిక్కుడుగా చెట్టు. చిక్కుడుగాయలు ఎట్లా ఉన్నాయి చూడండి. అయినాయి బాగా అయినాయి. మళ్ళా చిక్కుడుగాయలు కూడా ఫుల్ అయినాయి. చిక్కుడుగాయలు కూడా పెట్టుకునేది. ఇది పొడుగు వంకాయని అంటే ఇవి రౌండ్ వంకాయలు చూడండి. చెట్టు ఎండిపోయింది వాటర్ పట్టక. నిన్న మొన్న మా బోర్ పని చేయలేదన్నమాట. బోర్ పని చేయకపోతే నీళ్ళు పట్టలేదు. ఇది కవల వంకాయ చూడండి. 3 ఉన్నారు. 1 2 3 కవల వంకాయలు. కవల వంకాయలు తింటే కవల పిల్లలు పెట్టారంట. ట్రై చేయండి. ఇక నింపుడు వంకాయలు. ఇవన్నీ ఏమో బ్లాక్ వంకాయలు చూడండి. బ్లాక్ వంకాయలు
చాలా టేస్ట్ ఉంటాయి మా వంకాయలు అయితే. చిక్కుడుకాయ చిక్కుడుకాయ అక్కడ ఎంత లేతగా ఎంత బాగున్నాయి చూడండి, ఎలాంటి మందులు యూజ్ చేయకుండా పండించిన పంట. నిలువుగా తీసుకున్నాను మర్చిపోయి. పర్లేదు అంటే అడ్డం తీస్తావు కదా, తెలుసుకో. ఇదిగో ఇంత లామంకాయ. అబ్బే పురుగు, చీమ చీమ కాదు ఇది ముళ్ళు. పులి పులి. కూరగాయల తోట అన్న మాకు న్యాచురల్ మేము పండించుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇన్నేళ్ళకు మాకు అలా మేము సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదంతా తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా నేను తోట వేయాలంటే ఇప్పుడు అయ్యిందనమాట తోట పని. సో మళ్ళీ అది కూరగాయలు బాగా గుత్తొంకాయ చేయబోతున్నా నేను, తెలుసా? ఈరోజు మా చెల్లి గుత్తొంకాయ చేస్తుందంట. కానీ ఒక ఫ్లేవర్ చేయాలి, షాప్కి పోయి కొన్ని ఐటమ్స్. ఏం వేసుకుంటావు ఇవన్నీ? ఇవన్నీ ఎలా వేసుకోవాలో చూడండి. ఇదిగో నా డ్రెస్లో వేయండి, లంగలో. ఇది ఆ చెట్టుకున్నాయి ఒకేసారి ఇన్ని వెళ్తే ఎట్లా? ఇవి ఉండనే 2-3 రోజులు వెనక తెంపుకున్నా. మరి చిన్న ఉంచు. కూర చిన్నగా కొంచెం లావుగానే పడి, ఎందుకంటే మస్తు అవుతాయి. ఇట్లా లావుకు పోయి గుత్తొంకాయ వేస్తా, నార్మల్ ఉంటే ఫ్రై లాగా అవుతాయి. గుత్తొంకాయలు అయినా చిన్న చిన్న ఉన్నాయి కదా, చాలా గుత్తొంకాయలు అయితే తింటారు అట్లనే. బాగుంటాయి. ఆడికైనా తెంపింది వాళ్ళు బాగానే ఇగో మళ్ళీ బయట కూడా ఉన్నాయి ఇంకా 2 చెట్లు. బాగా తీసుకుపోయింది. ఆ చెట్టు తెంపురా ఇదే చాలే ఇంకా పట్టు. కిలో అయినాయి, కిలో 2 కిలోలు వెళ్తున్నాయి. అసలు 2 రోజులకే ఫుల్ అవుతున్నాయి. ఇంకా 2 డేస్ వాటర్ ఇవ్వట్లేదు. ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. అవి గడ తెంపా ఇంకా మధ్యలో ఏది రాని గడ కిందిదా. కిలోన్నర అయినాయి. నేను 2 కిలోలు ఈ దాంట్లోకి సంతలు అయితే ఈ దాంట్లోకే మార్కెట్లో వీడియో తీస్తున్నాము. సో ఇవైతే ఇన్ని కూరగాయలు వచ్చినాయి చాలా. అందులో పడుతుంది తర్వాత అందులో పడుతుంది ఆలోచించి కింద కింద ఆ బుడంకాయని కిందికి సో ఫైనల్లీ అయితే ఇన్ని నల్ల వంకాయలు అండ్ పొడుగు వంకాయలు, ముళ్ళు వంకాయలు, ఇవన్నీ నల్ల వంకాయలు అండ్ పొడుగు వంకాయలు అండ్ నేనే అండ్ కొన్నేమో అవేమో ముళ్ళు వంకాయలు, అన్ని రకాల మాకు ఇష్టమైన అన్ని రకాల వంకాయలు అయితే వేసినాము. సో చిక్కుడుకాయ కూడా బాగా పట్టింది. ఇగో చిక్కుడుకాయ స్టూల్ తెచ్చి తెంపాలి. చిక్కుడుకాయ మళ్ళీ తీసుకొచ్చి దింపాలి. ఇంకోటి ఉంది లాని బయట ఉన్నాయి వంకాయలు, బయట ఉన్నాయి. పని ఇంకో పని బయట చిక్కుడుకాయ అక్కడ దింపుదాం, మంది దింపుకోపోతాం. చెప్పు. ఇది చిక్కుడుకాయ ఇక్కడ లాస్ట్కి వచ్చింది. సో మంది ఏంటంటే అడగకుండా దింపుకొని పోతారు, అడిగితే ఇస్తాం. కానీ మనం కష్టపడి వేసుకున్న తర్వాత ఆ మంది దింపుకొని పోతే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అట్లా అని ఈ సైడ్ దింపేస్తున్నాం అన్నమాట. గట్టి గట్టి తింటే తెలుసుకోండి. ఫ్రై చిక్కుడుకాయ విత్తనాలు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కింద వంకాయ చెట్లు దొక్కుతున్నాం. మార్కెట్లో గీసుకొని కూడా తెచ్చి అమ్ముతారు. ఆ కింది కూడా తెంపుతారు యాక్చువల్గా మార్కెట్లో వంకాయలు మనకంటే ఉన్నాయి. ఇంకా చిన్నవి అమ్ముతారు మార్కెట్లో, ఇంకా చిన్నవి చూసాక వంకాయలు, ముళ్ళొంకాయలైనా సరే ఓ నల్ల వంకాయలైనా సరే ఇంకా చిన్న చిన్నవి అమ్ముతారు.
కానీ అంత బాగుండదు ఎందుకంటే వాళ్ళు తెంపి ఫోటోలు పెట్టుకుంటారు. చిక్కుడుగానే లేకపోతే గండి ఎంత కాసింది ఆ పైన చూడు అన్నం ఇచ్చిన వస్తాను నేను బాగా అన్నగండి మీద అన్ని గండి వీళ్ళేనా చిక్కుడు కానీ గండి వీళ్ళు ఏంటివి అన్నం గండి వీళ్ళు ఏంటివి మరి పైన గిద్దెంపు కాలేదా అయింది అంత గట్టింది కదా ఆపే అలా 10 minutes దాటింది పాస్ చేస్తా బయట ఏమైనా ఉంటే కొంచెం చాలు చాలు చూడండి ఎన్ని వంకాయలు మొత్తం ముల్లంకాయలు మై ఫేవరెట్ అన్నమాట. చాలా ఇష్టమైన వంకాయలు ముల్లంకాయలు. సో మీ తోట కూడా వేసుకొని ఇలా పండించుకొని తినండి, హెల్తీకి మంచిది. పాస్ చేసినావా? ఇది తుర్కబంతి పూల చెట్టు. ఇక్కడ కూడా టమాటా నారు అండ్ మిరపకాయ నారు వేసినాము. మిరపకాయ నారు అనేది పోయింది, టమాటా నారు అయితే ఉంది. టమాటా కాయలు పట్టినాయి, లాస్ట్ మంత్ వేసినాం అనమాట. సో ఈడ కూడా నేను వంకాయ దాంట్లో పెట్టినాము, ముల్లంకాయ దాంట్లో అయ్యింది. కానీ ముల్లంకాయల దాంట్లో దగ్గర ఏంటంటే బాగా ముళ్ళులు గుచ్చుకుంటుంటాయి, అదొక ప్రాబ్లం. ఉన్నాయి చూడు మధ్యలో అయ్యిందా బాగా అయిందా అని అంటారు చూడు, అట్లా అయింది. అక్కడ ఉంటుంది చూడండి అక్కడ. ఇది తెంపు, ఇది బాగుంది తెంపు. ఇది తెంపు ఉండండి, చిన్న ఉంది. సో ఇదైతే మా ఇంటి ముందల కూరగాయలు అనమాట. ఇంకా చాలా చిక్కుడుకాయ, చోలకాయ పోయింది, బెండకాయ మళ్ళీ బెండకాయ వేసినాం, మళ్ళీ అక్కడ గంగవాయిల కూర వేసినాం. గంగవాయిల కూర కూడా వస్తుంది. బెండకాయ చోలకాయ వేసినామా, అది విత్తనాలు ఇంకా మొలవలేదు, మొలుస్తున్నాయి, మొలిచినాయంట. అవి మొలిచినాయి, మళ్ళీ ఆనకాయ వేసినాం, మళ్ళీ చిక్కుడుకాయ వేసినాం, బీరకాయ వేసినాం. కాకరకాయ చెట్టు కూడా అంతా కాకరకాయ చెట్టే. కాకరకాయలు కూడా 2 రోజులకు ఒకసారి వెళ్తూనే ఉంటాయి. మొత్తానికి ఫైనల్గా అయితే మాత్రం మొత్తం మా తోటలో వేసుకున్నాయే మేము తింటున్నాం అనమాట. చాలా చాలా హెల్తీగా ఉంటున్నాం, చాలా హ్యాపీ. మీకున్న కొంచెం స్థలంలోనైనా వేసి పండించుకొని తినండి హ్యాపీగా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.